సహోదరి సహోదరులారా, ప్రభువైన యేసుక్రీస్తు నామములో హృదయపూర్వక వందనాలండి. ముందుగా ఇంత మంచి సమయాన్ని ఇచ్చిన తండ్రైన దేవునికి ప్రభువైన క్రీస్తు ద్వారా కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నానండి. అందరూ బాగున్నారండి. వాక్యం చదువుకొని ప్రార్థన చేసుకున్న తర్వాత పాఠంలోనికి వెళదామండి. మార్క్ గారు రాసిన సువార్త 14వ అధ్యాయం 38వ వచనం. మీరు శోధనలో ప్రవేశించకుండానట్టు మెలకువగా ఉండి ప్రార్థన చేయండి. ఆత్మ సిద్ధమే కానీ శరీరం బలహీనమని పేతురుతో చెప్పి తిరిగిపోయి ఇంతకు ముందు పలికిన మాటలనే పలుకుతూ ప్రార్థన చేసుకున్నాను. పరలోకమందున్న మా తండ్రి, పరిశుద్ధ ప్రేమగల తండ్రి, గొప్ప తండ్రి, యెహోవా తండ్రి, మీ ప్రియకుమారుడు యేసుక్రీస్తు ప్రభువారి ద్వారా కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం నాయన. ఈ రాత్రి వేళ మా అందరితో మాట్లాడమని మా ప్రభువైన యేసుక్రీస్తు నామమున వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ప్రభువైన యేసుక్రీస్తు నామములో హృదయపూర్వక వందనాలండి. దేవుని కుమారుడు యేసుక్రీస్తు ప్రభువు ఈ లోకానికి వచ్చిన తర్వాత పరలోక రాజ్యం సమీపిస్తుంది కనుక మారు మనసు పొందమని ప్రకటింప మొదలుపెట్టారు. అంశం ఆత్మీయ యుద్ధం. ఆత్మీయ యుద్ధం. క్రైస్తవుడికే ఈ లోకంలో ఎప్పుడు బ్రతికున్నంత కాలము కూడా యుద్ధమే. బ్రతికున్నంత కాలం కూడా యుద్ధమే. మరి మనం యుద్ధం చేయడానికి శత్రువు ఎవరు అనంటే అపవాది. మనిషి ఈ రోజున అపవాదితో యుద్ధం చేయడం మానేశాడనంటే అంటే గెలిచాడా? కానీ మనిషి ఏమైపోయాడంటే అపవాదితో యుద్ధం చేయలేకపోతున్నాడు అని అంటే అపవాది క్రియలతో బ్రతుకుతున్నాడు అనమాట మనిషి. అపవాది మనిషిని టార్గెట్ చేస్తుంది. అపవాది యుద్ధం ఎవరి మీద చేస్తున్నాడంటే అపవాది సైనికుల మీద ఆడు యుద్ధం చేస్తారా? చేయడం. ఎవరు చేస్తారంటే దేవుని బిడ్డల మీదే యుద్ధం చేస్తారు. అదే ప్రకటన గ్రంథంలో ఉంది. ఎవరైతే క్రీస్తుని గురించి ప్రకటించాలి, క్రీస్తు కోసం బ్రతకాలి అని ఎవరైతే నిర్ణయించుకుంటారో వారి మీద అపవాది యుద్ధం చేస్తాడు. ఆత్మీయ యుద్ధం. ఆత్మీయ యుద్ధం. నీ ఆత్మను కాపాడుకోవడానికి నువ్వేం చేయాలంటే యుద్ధం చేయాలి. లోకంలోని ఒక వ్యక్తి ఇంకొక వ్యక్తిని కొట్టడానికి వస్తున్నాడు అంటే ఇదిగో పలానా వ్యక్తి నిన్ను కొట్టడానికి వస్తుండో అంటే రాని సంగతి చూస్తానంటావా? లేకపోతే నువ్వు కొంచెం బలహీనుడిగా ఉంటే ఏం చేస్తావు? నీ వెనకమాల ఉన్న బంధువులను, సైన్యాన్ని ఇంకా పెట్టుకుంటావు. ఇంకా నిన్ను చంపేయడానికి వస్తున్నానంటే నువ్వేం చేస్తావు? ఇంకా ఎక్కువ పోర్షనే అంటే సైన్యాన్ని నువ్వు పెట్టుకుంటావు. కానీ ఈ రోజున నువ్వు బ్రతకడానికి, క్రైస్తవుడు బ్రతకడానికి యుద్ధం చేయాలి. యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకంలో ఉన్నప్పుడు శిష్యులతో చెబుతున్న విషయం, శిష్యులను గెత్సేమనే తోటకు తీసుకెళ్ళి ఆయనకి వెళ్ళిన తర్వాత ఆయన ఈ లోకం విడిచి వెళ్ళాలిక. సిలువుకెళ్ళి సిలువులో మరణించి తిరిగి వెళ్ళాలి. వారు యేసుక్రీస్తు ప్రభువారు శిష్యులకు చెప్తున్న విషయం ఏమని చెప్తున్నారంటే ఇదిగోండి, మీరు శోధనలో ప్రవేశించకుండానట్లు మెలకుగా ఉండి ప్రార్థించండి. ఆత్మ సిద్ధమే కానీ శరీరం బలహీనమని చెప్తున్నారు. ఆత్మ ఎప్పుడూ కూడా ఎలా ఉంటుందంటే సిద్ధంగా ఉంటుంది. శరీరం ఎప్పుడూ కూడా బలహీనంగా ఉంటుంది. పాపం చేసే విషయాల్లో శరీరం సహకరిస్తుంది కానీ దేవుని పని చేసే విషయాల్లో శరీరం సహకరించదు. అపోస్తలుడైన పౌలు గారు చెబుతారు, నేను మంచి చేయాలని అనుకుంటున్నా కానీ కోరుకున్నా కానీ చేయలేకపోతున్నాను అని చెబుతున్నారు. ఎందుకంటే శరీరం సహకరించట్లేదు. ఎందుకనంటే శరీరం అది వెనక్కు లాగుతూ ఉంటుంది. అది దేవుని పని చేయనీయదు. నువ్వు ప్రార్థనకు వెళ్ళాలంటే వెళుదుగానే అంటుంది. ప్రార్థనకి వెళ్ళాలంటే అప్పుడే పనులు వస్తాయి.
ప్రార్థనలో కూర్చున్నప్పుడే ఆవలింతలు వస్తాయి. ప్రార్థనలో కూర్చున్నప్పుడు ఎవరో ఒకరు పిలుస్తారు. ప్రార్థనలో కూర్చున్నప్పుడు నీ ఆలోచనలు వేరేకెళ్ళి వెళ్ళిపోతాయి. ప్రార్థనలో ఉన్నప్పుడే అన్నీ నీకు రకరకాల విధానమైన శోధనలు వస్తూ ఉంటాయి. అప్పుడే అసలు నువ్వు వెళ్ళాలనుకున్నప్పుడే వస్తాయి. సరే, బలవంతంగా ఆత్మ మాట ప్రకారం వచ్చి కూర్చున్నావా, నీకు వినే మనస్సుని ఎవడు అంటే నీ శరీరం నీకు సహకరించదు. వినే విధంగా నీ శరీరం ఉండదు. ఎందుకనంటే శరీరం ఆ టైంలో, ఆ సమయంలో నీకు ఏమైపోతుందంటే బలహీనత అయిపోతుంది. నీకు బలాన్ని ఇవ్వదు. ఇదిగో బలంగా ఉండు, విను, అక్కడే నీ ఆలోచన, ఇదిగో నేను నీకు ఉండ, ఆత్మ కూడా ఉంది, వాక్యాన్ని విను, ఏం చెబుతుండో విను, దేవుడు ఏం మాట్లాడుతుండో విను, అది హృదయంలో పెట్టుకో, ఆ వాక్యానుసారంగా నడు అని శరీరం అనదో. లోపలుండే ఆత్మ మాత్రం చేస్తుంది, ఆత్మ మాత్రం పోరాడుతుంది. అదే ఆత్మీయ యుద్ధం. ఇప్పుడు నువ్వు శరీరాన్ని గెలిపిస్తావా, ఆత్మను గెలిపిస్తావా? నువ్వు దేన్ని గెలిపిస్తావు? నువ్వు శరీరాన్ని గన గెలిపిస్తే నరకానికి వెళ్ళిపోవు. శరీరం ఏం కోరుకుంటుందంటే నేత్రాశ, శరీరాశ, జీవనంబాన్ని. శరీరం ఎప్పుడు సుఖాన్ని కోరుకుంటుంది, కష్టపడే తత్వాన్ని శరీరం ఇవ్వదు. ఆత్మ మాత్రం ఎప్పుడు కూడా ఏం చేస్తుందంటే ఇదిగో నువ్వు పని చెయ్యి, సంతోషంగా ఉంటావు, ఆనందంగా ఉంటావు. నీ శరీరాన్ని ఎక్కువ సంతోష పెట్టమాకు, మెలుగుగా ఉండు, ప్రార్థన చేయి, వాక్యం చదువుకో, పరిశుద్ధంగా జీవించు, నీ దేహాన్ని క్రీస్తు కోసం సమర్పించు, క్రీస్తు కోసం బ్రతుకు. వ్యభిచారం చేయొద్దు, దానివల్ల చాలా ప్రమాదం ఉంది. దొంగతనం చేయకూడదు, అబద్ధాలు ఆడకూడదు, నీ పొరుగు అని ఆశించకూడదు. ఇవన్నీ కూడా ఆత్మ చెబుతుంటే శరీరం మాత్రం ఏం చేస్తుంది? శరీరం బలహీనం పడిపోతుంది. ఇక్కడ చెబుతున్న విషయం ఏంటంటే శిష్యులతో చెబుతున్నారు, మీరు మెలకుగా ఉండే ఒక్క గడియైన మెలకుగా ఉండలేరా? ఈ రోజున మెలకుగా ఉండి ప్రార్థన చేసేవారు ఉన్నారా? మెలకు కలిగి రేయి మొదటి జామున లేచి ప్రార్థన చేయమని యేసుక్రీస్తు ప్రభువారు దేవుడు చెబుతున్నారు. కానీ స్త్రీ ఎప్పుడు లేస్తుంది, ఎప్పుడు ప్రార్థన చేస్తుంది? రేయి మొదటి జామున నువ్వు ప్రార్థన చేసినప్పుడు నీ పిల్లల మోర్చిల్లిపోకుండానట్లు ఆ ప్రార్థన కాపాడుతుంది. ఒక కుటుంబంగా ఏర్పడ్డప్పుడు, భర్త దేవుల్లో ఉన్నప్పుడు భార్య ఎంత కన్నీరు ప్రార్థనతో చేయాలండి. భర్త సేవ కోసం, భర్త పరిచర్య కోసం, భర్త ఆత్మీయ జీవితం కోసం భార్య ఎంతగా ప్రార్థించాలండి. దేవుల్లో ఉన్నప్పుడు, క్రీస్తు కోసం పరిగెడుతూ ఉన్నప్పుడు ఎన్ని శోధనలు వస్తాయండి. ఆ దూర ప్రాంతంలో తెల్లారుజామున ప్రార్థనకు వెడుతుంటే అపవాది కలిగించే ప్రయత్నాలు, ఇదిగో నీ వెమ్మటే పెద్ద కుక్కలు పడుతున్నాయి చూడు, ఎదరికి వెళ్ళిన తర్వాత పెద్ద వేణుగులు వెళ్తున్నాయి చూడు, తర్వాత ఆ నిద్ర, ఆశ కళ్ళు మూసుకుపోవటం, ఎదర ఏదో వస్తున్నట్టు, ఇదిగో ఆ పక్కనే చూడు ఇద్దరు స్త్రీలు ఉన్నారు, ఇద్దరు స్త్రీలు వెళ్ళేటప్పుడు అంత దూరంలో ఇద్దరు స్త్రీలు ఉన్నారు, అటు ఇటు ఏమి చెట్లు గట్టలే వరి పొలాలు, ఇద్దరు వ్యక్తులు ఉన్నట్టు అనిపించింది. ఉంటే ఉన్నారు కానీ బండి స్పీడ్ వెళ్ళనిచ్చారు. దగ్గరికి వెళితే ఎవరూ లేరు, ఏ స్త్రీలు లేరు. ఆడు దూరం నుంచి కనపడితే చాలా అందంగా ఉన్నట్టున్నారు. జాగింగ్కి వచ్చారేమో అనుకున్నారు. ఇంకా ఎటు చూసిన ఎటు వెళ్ళటానికి కూడా వీలు లేదు. వాళ్ళు పొలాలన్నీ చెట్లు కాదు. ఇలాంటి శోధనలు నిద్ర అలా వచ్చేసి ఒక గుంటలో అలా బండి టక్కన దగ్గర అబ్బా అన్న ఎమ్మడే నిద్రపోయింది. ఇలాంటి శోధనలు ఇలాంటివి వస్తుంటే భార్య ఏం చేయాలి? కుటుంబస్తులు ఏం చేయాలి? సంఘం ఏం చేయాలి? ఇదే విషయం పంచుకోవడానికి, చెప్పుకోవడానికి ఎక్కడ చెప్పాలని నేను ఆలోచిస్తూ ఒక సంఘంలో ఒక చాట చెప్పినప్పుడు ఆ సహోదరి అంది, అన్నయ్య నీకేం కాదు,
నీకు అలాంటి ఎన్ని వచ్చిన ఏ శోధన వచ్చి నీకేం కాదన్నయ్య, నీకేమీ కాదని సహోదరి ధైర్యం చెప్పింది. నీకు దేవుడు తోడుగా ఉంటాడు, నీకేమీ కాదు, నీకేమీ కాదు. భార్య దేవుని పరిచర్య చేస్తున్నప్పుడు భర్త ప్రార్థన చేయాలి, కుటుంబస్తులు సహకరించాలి దేవునిలో. ఆ వ్యక్తి పురుషుడైనా స్త్రీ అయినా దేవుని పని కోసం వెళుతున్నప్పుడు చేస్తున్నప్పుడు అపవాది వెంటే ఉండవు, అపవాది శోధన కలిగిస్తారని కుటుంబస్తులు ఏం చేయాలి? ప్రార్థన చేయాలి. ఆడు చస్తే ఏంటి, బతికితే ఏంటి? ఆడు బ్రతికి మాత్రం మాకు ఏం ప్రయోజనం? బ్రతికి మమ్మల్ని బాధలు పెట్టడం తప్ప, నీ కుటుంబస్తులు అనుకోవటం తప్ప. ఆడు లేకపోతేనే మాకు బాధలు ఉండవు. వాడు అది అంటాడు, ఇది అంటాడు, అది అంటాడు, ఇది అంటాడు. ఎందుకు ప్రార్థన చేయాలి? ఎందుకు దేవుళ్ళు వాడు ఉండాలి? ప్రార్థించేవారు లేరండి ఈ రోజున, ప్రార్థించేది లేరు. అపోస్తలుడైన పౌలు గారు ఎన్ని విషయాలు చెబుతారో తెలుసండి. నన్ను జ్ఞాపకం చేసుకోండి, నా పరిచర్యను జ్ఞాపకం చేసుకోండి. సంఘస్థులు చెబుతారు, మా కోసం ప్రార్థించండి. నేను సంఘంలో చెప్పేది అదేనండి. నా కోసం అమ్మ ఇదిగో ఎలాంటి స్థితిలో వస్తున్నా, నిద్ర టైంలో వస్తున్నా, నా కోసం ప్రార్థన చేయండి. అయ్యగారు మీకోసం ప్రార్థన చేస్తున్నాం అని వాడు చెప్తాను. ప్రార్థన చాలా గొప్ప. ఎందుకంటే అపవాదిని ఎదిరించాలన్నా అది ప్రార్థన ద్వారానే సాధ్యం. యుద్ధం, ఆత్మీయ యుద్ధం అండి. చూడండి, అపోస్తలుడైన పౌలు గారు ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 10వ వచనం నుంచి చూడండి. తుదకు ప్రభు యొక్క మహాశక్తిని బట్టి ఆయన యందు బలవంతులై ఉండుడి. మీరు అపవాది తంత్రములను ఎదిరించుటకు శక్తిమంతులగునట్లు దేవుడిచ్చు సర్వాంగ కవచమును ధరించుకొనుడి. ఎలయనగా మనము పోరాడునది శరీరులతో కాదు గాని ప్రధానులతోనూ అధికారులతోనూ ప్రస్తుత అంధకార సంబంధులకు లోకనాథులతోనూ ఆకాశ మండలమందున్న దురాత్మల సమూహములతోనూ పోరాడుచున్నాము. చూశారండి, మనం ఎవరితో పోరాడుచున్నాం? ఎవరెవరితో పోరాడుచున్నాం ఇక్కడ చెబుతున్నారు. శరీరులతో కాదు కానీ ప్రధానులతోనూ అధికారులతోనూ ప్రస్తుత అంధకార సంబంధులకు లోకనాథులతోనూ ఆకాశ మండలమందున దురాత్మల సమూహములతోనూ పోరాడుచున్నాము. ఎవరితో పోరాడుచున్నాం? దురాత్మల సమూహములతో పోరాడుచున్నాం. అలాంటి సమయాల్లోని నువ్వేం చేయాలి? యుద్ధం చేయాలంటే నీలో ప్రార్థన ఉండాలి. ఒక వ్యక్తి ఒక కుటుంబంలోని సేవకు వస్తున్నప్పుడు ఆ కుటుంబం అంతా ఏ విధంగా ఉండాలి? ప్రార్థనలో ఎంత బలపడాలి? నువ్వు లోక సంబంధంగా కుటుంబం ఉంటే ఆ దేవుని సేవ చేసేవాడు చనిపోయినట్టే. నువ్వు ఇక ఆ వ్యక్తిని ఏంటంటే నువ్వు చంపేసినట్టే. నువ్వు లోకస్తురాలుగా నువ్వు జీవిస్తూ ఉంటే దేవుని సేవ చేసే వ్యక్తి ఎలా తలెత్తుకొని తిరుగుతురు? అసలు ఎలా బ్రతుకుతురు? నువ్వు అపవాదికి అవకాశం ఇచ్చేసి ఒక పక్కేమో యుద్ధం జరుగుతుంది, ఒక పక్కేమో నువ్వేం చేస్తున్నావు? ఆ యుద్ధంలో అతన్ని గెలవనీయకోకుండా నువ్వేం చేస్తున్నావు? వెనకుండి పొడుస్తూ ఉన్నావు. నువ్వు కత్తి పెట్టి నువ్వు పొడుస్తున్నావు ఆ వ్యక్తిని. నువ్వు పొడుస్తూ ఉంటే అటు యుద్ధమే చేస్తారా, ఇటు నువ్వు పొడిచే పోటులకి తట్టుకుంటాడా? ఒక్కసారి ఆలోచించండి. తన మనస్సు ఎంత కృంగిపోతుందో, ఏ విధంగా ఉంటుందో, ఆత్మీయంగా ఎంత బాధపడతారో తెలుసండి. ఇది మాలు వ్యక్తులకు అర్థం కాదండి. వాక్యం చదివితే అర్థమవుతుంది. కానీ ఈ రోజున క్రైస్తవ స్త్రీలు గాని పురుషులు గాని వాక్యం చదివేవారిగా లేరు, వాక్యాన్ని వినేవారిగా లేరు, వాక్యాన్ని పాటించేవారిగా లేరు. ఒక వ్యక్తి ఆ గృహంలో గాని సంఘంలో గాని మాట్లాడుతున్నాడంటే, గద్దిస్తున్నాడంటే ఎందుకు ఇలా చేస్తున్నాడు? ఒక్కసారి ఆలోచించండి. ఎందుకంటే మనం పోరాడినది ఎవరితో? దురాత్మల సమూహంతో యుద్ధం చేస్తున్నాం. అందుకని ప్రతి ఒక్కరూ కూడా గమనించుకోవాలి. ఆ అధ్యాయం మొత్తం చదివితే చాలా అద్భుతమైన విషయాలు ఉంటాయి. ప్రతి ఒక్కరు గమనించుకోవాలి, ప్రతి ఒక్కరు తెలుసుకోవాలి. అందుచేతను మీరు ఆపద్దినమందు వారిని ఎదిరించుటకును సమస్తము నెరవేర్చిన వారే
నిలవబడుటకు శక్తిమంతులగునట్లు దేవుడిచ్చు సర్వాంగ కవచమును ధరించుకొనుడి. ఏం ధరించుకోవాలంట? సర్వాంగ కవచమును ధరించుకోవాలి. ఏమేమి ధరించుకోవాలో అక్కడ చెబుతున్నారు. ఎలాగనగా మీ నడుములకు సత్యమును దట్టి కట్టుకొని నీతి అను మైమరుగు తొడుగుకొని పాదములకు సమాధాన సువార్త వలనైన సిద్ధ మనసును చోడు తొడుగుకొని నిలవబడుడి. ఇవన్నీ కాక విశ్వాసమును డాలు పట్టుకొని దానితో మీరు దుష్టుని అగ్ని బాణములన్నిటినీ ఆర్పుటకు శక్తిమంతులవుదురు. మరియు రక్షణయను శిరస్త్రాణమును దేవుని వాక్యముల ఆత్మ ఖడ్గమును ధరించుకొనుడి. ఆత్మ వలన ప్రతి సమయమునందును ప్రతి విధమైన ప్రార్థనను విజ్ఞాపనను చేయుచు ఆ విషయమైన సమస్త పరిశుద్ధుల నిమిత్తమును పూర్ణమైన పట్టుదలతో విజ్ఞాపన చేయుచు మెలకువగా ఉండుడి. ఈ విధంగా ఉండాలి. ఎందుకంటే మనం పోరాడినది దురాత్మల సమూహంతో పోరాడుతున్నాం. ఆకాశ మండలం అందున్న అవి అక్కడ నుంచి ప్రతి ఒక్కరి మీద యుద్ధం చేయడానికి సిద్ధముగా ఉన్నాయి. కాబట్టి ఆ యుద్ధంలో నువ్వు గెలవాలి అని అంటే ఈ లక్షణాలు ఇవి నువ్వు కలిగి ఉండాలి. ఏం కలిగి ఉండాలంటే నువ్వు చూడండి, ఆ విషయమై సమస్త పరిశుద్ధుల నిమిత్తం పూర్ణమైన పట్టుదలతో విజ్ఞాపన చేయుచు. పట్టుదలతో విజ్ఞాపన చేయాలి. ఎక్కడ చేస్తున్నారండి విజ్ఞాపన? సమయం దొరికితే చాలు ముసలము ముచ్చట్లే, సమయం దొరికితే చాలు వ్యర్థమైన మాటలే, సమయం దొరికితే దేవునితో మాట్లాడుకుందాం అని ఎప్పుడన్నా అనుకున్నారా? నువ్వు ఎలా అపవాదం చేయిస్తావు? అపవాదం ఎలా చేయిస్తావు? పట్టుదలతో ఏం చేయాలంట? పట్టుదలతో విజ్ఞాపన చేయుచు మెలకువగా ఉండుడి. మెలకువ కలిగి ఉండాలి. దేవుడు చెబుతున్న విషయం ఇది. మెలకువ కలిగి మీరు ప్రార్థన చేయుడి అని నేను చెప్తున్నాను. ఒక వ్యక్తితో గంటలు మాట్లాడుకుంటాం. దేవునితో ఎంత మాట్లాడుకుంటాను? దేవునికి ఎంత సమయం ఇస్తున్నావు? ఒక్కసారి ఆలోచించండి. ప్రతి ఒక్కరికి ఇప్పుడు అర్థం కాదండి. ఇప్పుడు అర్థం కాదు. లోకం విడిస్తే అర్థమవుతుంది. ఆ రోజున నువ్వు మొర్ర పెట్టుకున్నా కానీ వినేవారు ఉండరు. ఈ రోజున ప్రార్థన వాక్యాన్ని ప్రవర్తన నిర్లక్ష్యం చేస్తున్నావా? ఒక రోజు అనేది ఉంది. ఈ దేహంతో జరిగించిన దానికి అవి మంచివైనా సరే చెడ్డమైనా సరే ప్రతి ఒక్క దాని నిమిత్తం ఏం చేయాలి? క్రీస్తు ఈ న్యాయపీఠం ఎదుట నిలబడ్డప్పుడు లెక్క చెప్పవలసి ఉన్నది. అందుకని ప్రతి ఒక్కరు గమనించుకొని ప్రతి ఒక్కరు కూడా తెలుసుకోవాలి. ఆత్మీయ యుద్ధం ఈ లోకంలో మనం చేస్తుంది. యుద్ధం చేస్తాను. ఆ యుద్ధంలో నువ్వు గెలుస్తావా ఓడిపోతావా నువ్వు పరీక్షించుకో. ఓడిపోయావో ఎక్కడికి వెళ్ళిపోతావు? నరకానికి. గెలిచావో దేవునితో పాటు ఉంటావు. గెలవాలి అని అంటే నువ్వు విశ్వాసం కలిగి ఉండాలి. నీలో వాక్యం ఉండాలి, ప్రార్థన ఉండాలి, ప్రవర్తన ఉండాలి. క్రీస్తుని పోలి నడుచుకో. ఏ ఒక్కరు కూడా నడిచించి నరకానికి వెళ్ళిపోకూడదని యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకానికి వచ్చి మనందరి కోసం సిలువలో తన ప్రాణాన్ని పెట్టారు. ప్రతి ఒక్కరు కూడా దేవుని యందు భయభక్తులు కలిగి పరిశుద్ధాత్మ మాట వింటూ హృదయ శుద్ధిని కాపాడుకుంటూ క్రీస్తుని పోలే నడుచుకున్నప్పుడు ఈ లోకం విడిచినప్పుడు పరలోకానికి చేరుకుంటారు. మరి ఈ విధంగా నిలబెట్టి మాట్లాడించిన తండ్రి అయిన దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఇంతవరకు శ్రద్ధగా ఉన్న మీకు ప్రభు పేట నా హృదయపూర్వకంగా చెల్లిస్తూ ఈ మాటలు ముగిస్తున్న అందరికీ